హాయ్ గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు సెకండ్ అండ్ నాకు తెలిసి ఒక 3-4 డేస్ నుండి బ్లాగ్స్ కొంచెం కంటిన్యూస్గానే వస్తున్నాయి. ఇప్పటి నుండి యాక్చువల్లీ ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా పెట్టడానికే ట్రై చేస్తున్నా. సో మేక్ షూర్ బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంది అని చెప్పేసి, సో దట్ నేను ఎప్పుడు బ్లాగ్ పోస్ట్ చేసినా మీకు అసలు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వదు. ఈరోజు మనకు చాలా పని ఉంది. దాంట్లో మెయిన్గా ఉండే పని ఏంటి అనేది నేను బ్లాగ్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను. కానీ దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక షూట్ చేయడము. నేను ఈరోజు యాక్చువల్లీ 8కి అలారం పెట్టేసుకున్నాను, కాకపోతే 7:30కి లేచాను. బికాజ్ బయట వర్షం ఎంత పడుతుందంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమైనా నాయిస్ వినిపిస్తుందో వినపడట్లేదో మరి అస్సలు ఆగట్లేదు. కొద్దిసేపు పవర్ కట్ అయింది. నేను ఎప్పుడైతే ఏదైనా షూట్స్ చేద్దాము, అట్లీస్ట్ కొన్ని హాల్ వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి దట్టు ఎథ్నిక్ వేర్వి. సో మీ అందరు కొన్ని ఏదో మీషో అడిగారు కదా, అవన్నీ నేను ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. కొన్ని అది షూట్ చేద్దాం అనుకున్నప్పుడే ఇట్లా వర్షం పడ్డాము. వర్షం అన్న పర్లేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏం రాదు మైక్ పెట్టేసామంటే. కానీ పవర్ కట్ అయినప్పుడు లైట్స్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి అనమాట. వీడియో క్వాలిటీ బాగాలేకపోతే నాకే పెట్టాలనిపించదు. బట్ అది కంప్లైంట్ పక్కన పెడితే ఈరోజు అసలు ఎంత మంచిగా ఉందంటే వెదర్ బయట. ఇప్పుడు బయట బాల్కనీలో నేను మార్నింగ్ లేవంగానే ఫస్ట్ బయటకు వెళ్ళిపోయా, సౌండ్స్కే లేచా అనమాట. అట్లా వస్తూ ఉంది. అండ్ బయట మన ఇంటి దగ్గర చెట్లు చాలా ఉంటాయన్నమాట. సో చిన్న చిన్న బర్డ్స్ అన్ని అరుస్తూ ఏదో లిటరల్లీ నాకు ఒక ఫారెస్ట్లో లేచినట్టు అనిపిస్తుంది. ఇట్ వాజ్ రియలీ ప్లెజెంట్ టుడే. వర్షం సౌండ్, బర్డ్స్. యూజువల్గా మనకు కొన్ని మ్యూజిక్స్ వస్తాయి చూస్తారా, సో సేమ్ అదే మ్యూజిక్, స్లీప్ మ్యూజిక్ అని చెప్పేసి యూట్యూబ్లో ఉంటాయి. ఇదే మ్యూజికే అక్కడ ఉన్నట్టు అనిపించింది. బయట అయితే ఇట్ వాజ్ ఎక్సలెంట్. ఇంకొకసారి వెళ్ళి చూద్దాం పదండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. త్వరగా రెడీ అయిపోదాం, మనకి ఎక్కువ టైం లేదు. అట్లీస్ట్ జిమ్కి వెళ్ళే లోపల ఒక్క వీడియో అయినా షూట్ చేసేద్దామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను. ఇక్కడ మేకప్ స్టార్ట్ చేసే కంటే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. స్కిన్ అంతా చాలా నరిష్డ్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను, పర్పుల్ది. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చు. అండ్ ఇదైతే నాకు ఈ మధ్య బాగానే నచ్చుతుంది. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రైమర్ గైస్, పర్పుల్ 24K ప్రైమర్. ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ఇట్స్ సో అమేజింగ్. బేసిక్గా నాకు సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ దిస్ ఈజ్ అట్ ద టాప్ రైట్ నౌ, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ లుక్ ఎట్ ద ప్యాకేజింగ్. ఇట్ ఫీల్స్ వెరీ వెరీ లగ్జూరియస్ కదా. అండ్ దీంట్లో మీకు చిన్న చిన్న పార్టికల్స్ కనిపిస్తున్నాయి, అవేంటంటే 100% గోల్డ్ పార్టికల్స్ అనమాట. స్కిన్ని మంచిగా ఇల్యూమినేట్ చేయడానికి అండ్ స్కిన్ మంచిగా గ్లో ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ వస్తుంటాయి నాకు, ప్రైమర్ ఇంపార్టెంటా, వేసుకోవాలా అని చెప్పేసి. నేనైతే పర్సనల్గా లాంగ్ షూట్ డేస్ ఉన్నప్పుడు, లేదంటే మేకప్ అప్లికేషన్ చాలా స్మూత్గా ఉండాలి అనుకున్నప్పుడు ప్రైమర్ ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. లేదంటే కొంతమందికి అన్ఈవెన్ టెక్స్చర్ ఉంటుంది, కొంతమందికి ఫౌండేషన్ క్రీజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు యూజ్ చేసినా చాలా బాగుంటుంది. నేనైతే స్పెసిఫిక్గా సిలికాన్ బేస్డ్ ప్రైమర్ ఎందుకు యూజ్ చేస్తానంటే పోర్స్ని మినిమైజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ పర్టికులర్లీ ఈ ప్రైమర్ నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే ఇట్ గివ్స్ దట్ మ్యాట్ ఫినిష్, చాలా మంచి మ్యాట్ ఫినిష్, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మీరు వన్స్ ఇది అప్లై చేసి ఒక 2 minutes గ్యాప్ తీసుకొని మేకప్ అప్లై చేసుకుంటే చాలా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద ఫేస్ మీద ప్రైమర్ అప్లై చేస్తాను, మిగతా హాఫ్ మీద అప్లై చేయను. ఒక బ్లరింగ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఆయిల్ని కూడా చాలా మంచిగా కంట్రోల్ చేస్తాయి, ఎందుకంటే నాది పర్సనల్గా కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ టైప్ కాబట్టి. సో ఒక మంచి సిలికాన్ బేస్డ్ ప్రైమర్ ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే హైలైట్ అది కాదండి, 100% గోల్డ్ పార్టికల్స్ ఉన్నాయి చూసారా, దట్స్ రియలీ రియలీ నైస్ అనిపించింది నాకైతే. సో నేను ఒక సైడ్ అప్లై చేసేసాను. మీరు ఆల్రెడీ డిఫరెన్స్ గమనిస్తూ ఉంటారు, ఇట్లా ఒక సైడ్ మంచిగా బ్లర్ అవుట్ అయిన ఎఫెక్ట్ వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇది కన్సీలర్ పెట్టేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి. మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం ఉండదండి, జస్ట్ ఒక పంప్ తీసుకుంటే సరిపోతుంది. నా పర్స్పెక్టివ్లో అయితే ప్రైమర్ యూస్ చేస్తేనే బెటర్, ఎందుకంటే ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది అనమాట మనం మేకప్ వేసుకుండే కంటే ముందు. సో ఫేస్కి అండ్ మేకప్కి ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ అండ్ పోర్స్ మినిమైజ్ అవుతాయి కదా. సో స్కిన్ అంతా చాలా ఈవెన్గా కనిపిస్తుంది, నాకైతే పర్సనల్గా బాగా ఇష్టం. అండ్ క్రీజెస్ కూడా అస్సలు రావు. నేను ఆల్రెడీ ఇక్కడ కన్సీలర్ కొంచెం అప్లై చేస్తున్నాను కదా, మీరు క్లోజప్లో అబ్జర్వ్ చేసినట్టయితే అసలు క్రీజెస్ అనేదే ఉండదండి. సో చాలా ఈవెన్గా ఉంటుంది అనేది నా పర్సనల్ పర్స్పెక్టివ్ అనమాట.
అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. అలా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అట్ ఆల్. ఇది అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తుందండి. అండ్ క్వాలిటీ కూడా నాకైతే బాగా నచ్చింది. సో నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు ప్రైమర్స్ గురించి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది, మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. మీరు ఇంకొంచెం ఇదేంటి అంటే కెమెరాలో అంత తెలుస్తుందో లేదో కానీ డైరెక్ట్గా అయితే ఇట్స్ లుకింగ్ రియలీ రియలీ నైస్. మాన్సూన్ సీజన్స్లో బయటికి వెళ్తున్నాము, ఆయిల్ కంట్రోల్ చేయాలి, మ్యాట్ లుక్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మ్యాట్ లుక్ అంటే మరీ డ్రై అవుట్ అయిపోదు అనమాట. స్కిన్లో హైడ్రేషన్ అనేది ఉంటుంది, కానీ లుక్ అయితే మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది అనమాట. ఇట్స్ రియలీ నైస్. టైం 20 అయింది. ఇప్పుడు వచ్చింది మమ్మీ టెంపుల్కి వెళ్ళేసి. ఈరోజు అవన్నీ టైల్స్ కబోర్డ్లు అన్ని క్లీన్ చేసేందుకు లేట్ అయింది. అవును, వరలక్ష్మి వ్రతం పూజ ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి మమ్మీ? జరుగుతున్నాయి బాగానే. ఏం కల్చానికి అప్పుడే బొట్లు పెట్టేసినావు, దీపాలు రెడీ చేసినావు? పొద్దున్నేకి. రేపటికి ఈ రోజేనా? రేపే అంత అలంకరణ అంతా. రేపంటే ఈ రోజు నైటే, ఇంకా నేను పడుకున్నట్టే ఈ రోజు 3కే లేద్దాం అనుకుంటున్నాను నేను కూడా మమ్మీతో పాటు. ప్రసాదాలు అండ్ డెకరేషన్ ప్రసాదాలు ఇంకా మిగతావన్నీ బయట చెప్పేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ పెట్టడానికి. అమ్మవారికి నైవేద్యం మాత్రం అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. సో మిగతావన్నీ బయట నుండే తెప్పిస్తే సరిపోతుంది. అందరు వస్తున్నారా రేపు? వరలక్ష్మి వ్రతం సిరీస్ మోస్ట్లీ 2 ఉంటాయండి, ఒకటి కాదు. సో 2 మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? నాకు జిమ్ కి టైం అవుతుంది అండ్ మమ్మీ వర్షం వస్తుందని తిట్టుకుంటోంది. వర్షము ఈ బట్టలు ఆరు మెయిన్ లేదంటే ఏమన్నా. అది నైట్ రాలేదు తెలుసు, ఇప్పుడు వస్తుంది. ప్లస్ పొద్దున్నే బట్టలు నిన్న ఏ టైంకి మమ్మీ? నిన్న మార్నింగే వచ్చింది 7కి స్టార్ట్ అయింది. ఈ రోజు అంతే మొత్తం వర్షం పడేసింది. బట్టలు చూడండి పాపం మమ్మీ ఏం చేయాలో అర్థం కాక అట్లా బయట. నిన్న మళ్ళీ రాలే కదా, కొద్ది చల్ల ఉంటే అట్లా వేసేసి నేను రూమ్ స్ప్రే అంతా కొట్టినా. అంటే మళ్ళీ నీట్ గా ఉంటుంది కదా, స్మెల్ బాగా వస్తుంది అని చెప్పేసి. స్మెల్ ఏం రాలేదు, కానీ రూమ్ స్ప్రే కొడితే ఆల్మోస్ట్ డ్రై అయిపోయినాయి. అదే ఇంకేం చేస్తాం, ఎక్కడ వర్షం 2 days నుండి ఆగట్లేదు అసలు. మండే వరకు ఉంది నేను చూసిన దాని ప్రకారం అయితే. ఈ పక్కన కన్స్ట్రక్షన్ ఇంకా చాలా ముందు కంటే ఇప్పుడు ఎక్కువ సౌండ్లు వస్తున్నాయి కదా అసలు. ఇంటీరియర్ వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందేమో అందుకే, లేదంటే ఇంత సౌండ్ వచ్చేది కాదు అసలు. ముత్యాలమ్మ రాలేదు కదా ఇంకా. ముత్యాలమ్మ వాళ్ళ కొడుకు కూడా బాగా అయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు అంతా బాగానే ఉంది. 2 days నుండి బాగుంది. సో నో ప్రాబ్లం. 3 days మండే డిశ్చార్జ్ అయ్యింది ఆ పిల్లోడు. సో అంతా ఇప్పుడు ఓకే, బానే ఉంది. నేను నిరంజన్ కి కాల్ చేసి ఇంకా జిమ్ కి వెళ్ళిపోవాలి. నా రూమ్ లో చాలా చాలా చెత్త ఉంది మమ్మీ. మొత్తం అంతా అది లేదు, అది ఒక టబ్ ఖాళీ చేసి నాకు ఇమ్మన్నావు కదా, సో అంతా టబ్ లో పెట్టేసి చెత్త అంతా పెట్టా. ముత్యాలమ్మని తీసుకొచ్చేయమని చెప్పేసి అది మళ్ళీ వాష్ చేసుకో నువ్వు. దాంట్లో ఉండేదంతా ఏం ముత్యాలం ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయేమో అనుకోని అట్లే పెడుతుందేమో. ఏం ఐటమ్స్ లేవు, అంతా నేను చెక్ చేసిన, మొత్తం అంతా ట్రాష్ దాంట్లో తీసేసేమను. ఇప్పుడు ఈవినింగ్ అయింది, పూజ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా ఫ్రూట్ ప్లేట్ ఒకటి తినేసి మమ్మీ ఫైనలీ డిసైడెడ్ నా రూమ్ లో బట్టలు అస్సలు ప్లేస్ సరిపోవట్లేదు. ప్లేస్ సరిపోవడం ఐరన్ వచ్చి ఆడబెట్టాలని భయపడుతుంటున్నా. భయపడతా ఉంది ఎక్కడ పెట్టాలని బట్టలు, అసలు ప్లేస్ సరిపోవడం లేదని చెప్పేసి ఇంకెక్కడన్నా పెట్టుకోని ఆ స్లాబ్ ఒకటి ఉంది కదా దాని మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. నా వల్ల కూడా అవ్వట్లేదు ఇంకా. సో ముందు చాలా ఓల్డ్ కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years ముందు కూడా ఉన్నాయి. సో నాకు ఫిట్ అయ్యేటివన్నీ పెట్టుకుంటాను, నాకు నచ్చిండేటివన్నీ పెట్టుకుంటా. అండ్ మిగతావి కొన్ని మా హౌస్ హెల్ప్ ఉన్నారు కదా, సో వాళ్ళ డాటర్కి అట్లా డొనేట్ చేసేస్తూ ఉంటాం అనమాట. మేము అందరికీ తెలిసిందే ఆల్రెడీ. నా అమ్మమ్మ కూడా వస్తారు కదా, సో అమ్మమ్మ వచ్చినప్పుడు ఒక బ్యాగ్లో ప్యాక్ చేస్తే తీసుకెళ్ళిపోతారు. అయిపోతే నీది అయిపోయింది కదా, నాదే లేట్, సారీ.
నాది చాలా రోజులు అయింది కదా సాంబ్రాన్ వేసి. నేను ఫ్రూట్స్ ఒకటే కంప్లీట్ చేస్తే ఐ విల్ బీ డన్ అండ్ స్టార్ట్ చేయొచ్చు. ఈజీగా ఒక 1.5 hours అన్న పడుతుంది కదా ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటా పోతేనే, లేదంటే అస్సలు కుదరదు. 2 hours పడుతుందా? అమ్మో, ఆల్రెడీ టైం ఎంత 6 అయింది. ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తా. అంటే ఏమో జిమ్కి వెళ్తాది, నేను ఇంట్లో వర్క్ సరిపోతుంది, అందుకనే ఇప్పుడు చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ అస్సలు అవ్వదు. డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. ఈవినింగ్ టైం అయితే ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు. అండ్ ఆఫ్టర్నూన్ అయితే నేను ఇదేంటి జిమ్ కాదు, మార్నింగ్ జిమ్, ఆఫ్టర్నూన్ షూట్ ఎడిట్ కంప్లీట్ చేస్తా. ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి ఇంకా ఈవినింగ్ అన్ని ఫిక్స్ అయ్యాం ప్రస్తుతానికి. 2 hours అంటుంది, చూడాలి ఎంత వీలైతే అంత తొందరగా. 2 hours అంటే ఏవి వేసుకోదు, ఏవి కొత్తవి, ఏవి అన్ని కొత్తవే ఏమో ఒక్కసారి వేసుకొని అన్ని ఐరన్వే. ఎప్పుడు వేసుకుంటుంది, ఎప్పుడు ఇది నైట్ డ్రెస్లు, టీ షర్ట్లు తప్పితే అవి వేసుకోదు. కంఫర్టబుల్ గా ఉండేది వేసుకుంటా, అందుకే ఇప్పటి నుండి అన్ని నైట్ డ్రెస్లు తీసుకుంటా. చూడు ఎందుకు అవి వేసుకోవచ్చు కదా, డ్రెస్సులు బాగుంటాయి. ఎడిటింగ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటాయని వేసుకుంటా. ఏమైతే మమ్మీ వేసుకుండేకి. ఇదిగో ఇంకా అక్కడ చూడండి, అక్కడ వెయిట్ మీ అందరూ మీషో వాళ్ళు అడుగుతున్నారు కదా, ఇవన్నీ మీషోవే. సో మన వాళ్ళ కోసం కూడా కొన్ని ఆర్డర్ పెడతాను నేను, నా కోసం ఒకటే కాదు, ఓకేనా? అంటే దాంట్లో సింపుల్గా బాగుంటాయి కుర్తీస్. మమ్మీ అవన్నీ తీసి పక్కన పెట్టు, పూజ వస్తుంది అని. అదే వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా. సాటర్డేనా? ఫ్రైడే సాటర్డే. ఓకే సాటర్డే ఇప్పుడు ఉండదు, ఫ్రైడేనే ఇప్పుడు. ఓకే నేను ఫ్రూట్స్ ఒకటే తినేసి ఇంకా ఐ విల్ జాయిన్ యూ. మనలో కొంతమందికి డ్రెస్సెస్ గురించి కొంచెం అటాచ్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.5 years అయినా 1 year అయినా ఎన్ని ఇయర్స్ అయినా కొన్ని అవుట్ఫిట్స్ డొనేట్ చేయడానికి మన మనసు రాదు. ఎందుకంటే ఉండని లేదు, స్పెషల్ అకేషన్కి తీసుకున్నా, లేదంటే ఈ డ్రెస్తో కొంచెం స్పెషల్ అటాచ్మెంట్ ఉంది, ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ రీచ్ అవుట్ అవ్వం దానికి. నాలాగా ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలీదు. నేను ఇప్పటి వరకు అలాగే ఆలోచించేదాన్ని. ఏదైనా స్పెషల్ అకేషన్కి కానీ, నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ఉంటా. కొన్ని చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కొన్ని అంత కంఫర్టబుల్గా ఉండవు. బికాజ్ ఒక్కొక్కసారి నేను ట్రై చేయను, డైరెక్ట్ తెచ్చుకొని ఉంటాను, కొనేసి ఉంటాను కాబట్టి. కానీ అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఎందుకు ఇవ్వాలి, నేను ఎప్పుడైనా వేసుకుంటానేమో అని చెప్పేసి అలాగే పెట్టేసి ఒక 2 years అయినా నేను కొన్ని వాడని అలాగే ఉన్నాయి. సో నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమర్థమైందంటే, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఎక్కువ సెంటిమెంటల్ దాని గురించి ఎందుకు పట్టించుకోవడం అసలు, అంటే దానికి ఎందుకు కనెక్ట్ అయ్యి వేరే వాళ్ళైనా యూస్ చేసుకుంటారు కదా, మనం ఎలాగో యూస్ చేయట్లేదు, సంవత్సరం చూసాము, 2 సంవత్సరాలు చూసాము, అట్లీస్ట్ 1 yearలో ఒక డ్రెస్ని ఒక్కసారి కూడా వేసుకోకపోతే ఇంకా అది మన దగ్గర ఉండి పాయింట్ లేదు కదా అనుకున్నాను. సో అలాంటి అవుట్ఫిట్స్ అన్ని నేను పక్కన తీస్తున్నాను. అంటే అలాగే ఉన్నవి కాదు, కొన్ని నాకు ఆల్రెడీ అర్థం అవుతాయి, కొత్తవైనా కొన్ని అర్థం అవుతాయి అనమాట. నేను వేసుకొని ఇంకా వీటిని అయిపోయింది ఇంకా అని చెప్పేసి. అలాంటప్పుడు ఎందుకు కొంటావు జూహి అనే క్వశ్చన్ రావచ్చు. నేనున్నది యూట్యూబ్లో, సో యూట్యూబ్ ఈజ్ మై ఫుల్ టైమ్ జాబ్. సో కొన్ని వీడియోస్ కోసం అవ్వచ్చు, కొన్ని నా సాటిస్ఫాక్షన్ కోసం అవ్వచ్చు, కొన్ని చాలా మెంబర్స్కి హెల్ప్ అవుతాయి హాల్ వీడియోస్కి అని చెప్పచ్చు. సో అని నేను కొంటూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను హాల్ వీడియోస్ చూపించే ప్రతి ఒక్కటి నేను కొంటూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏది రిటర్న్ ఇవ్వను. నేను 100%లో రిటర్న్ ఇచ్చేది ఓన్లీ 10% మాత్రమే. అండ్ ఆ 10% కూడా నాకు మెటీరియల్ క్వాలిటీ నచ్చకపోయినా, లేదంటే నాకు ఫిట్టింగ్ సరిగ్గా లేకపోయినా, అలాంటి టైంలో మాత్రమే నేను రిటర్న్ చేస్తూ ఉంటాను. మిగిలినవన్నీ నేను అలాగే పెట్టుకుంటూ ఉంటాను. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు అర్థమైపోతుంది, నేను ఇవి వేసుకోనా అని చెప్పేసి. అండ్ కొన్ని అనిపిస్తాయి అనమాట, ఫ్యూచర్లో వేసుకుంటామేమో అని. అలా నేను ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాను, డొనేషన్ పర్పస్ కొన్ని, అండ్ ఫ్యూచర్లో ఏమైనా కొన్ని వేసుకుంటానా అని చెప్పేసి. కానీ నేను ఇక్కడ తీసే మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్, నా దగ్గర ఈజీగా కొన్ని బట్టలు ఉంటాయి కదా, ఈజీగా నేను ఒక 100+ డొనేట్ చేసి ఉంటానండి. అది ఇంకా నేను మీకు చెప్తాను. జస్ట్ ఒక్క డ్రా మాత్రం అరేంజ్ చేయడం అయిపోయింది. ఒకసారి వేసుకున్నాను అండ్ కొన్ని కొత్త ఉన్నాయి దాంట్లో. అండ్ ఇవి మా హౌస్ హెల్ప్ కోసం తీసా, దాంట్లో టాప్ దొరికితే అది కూడా ఇచ్చేయాలన్నమాట. అండ్ ఇవి నేను ఫ్యూచర్లో వేసుకుంటా ఎథ్నిక్ వేర్ అనేటివి మాత్రం ఈ బ్యాగ్లో పెడుతున్నా, బికాజ్ యూజ్ అవుతాయి కదా అప్పటికి అని చెప్పేసి. ఇవి కూడా కొత్తవే.
అండ్ సగం అట్లా పార్టీషన్ చేసేసరికి అప్పుడే నా వార్డ్రోబ్లో ఈ డ్రా మొత్తం ఖాళీ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద సెక్షన్ క్లియర్ చేసినాం కదా, అట్లా మిగతావన్నీ చేసేస్తే ఎంత వస్తుంది స్పేస్? మిగతావన్నీ అట్లా క్లియర్ చేస్తే అవన్నీనా చెప్తా. ఫస్ట్ డ్రాస్ అయిపోతే డ్రాసే కదా మనకు చాలా ఇరుకుండేది. ఇవి చూడు ఇట్లా ఫుల్ ఉండేటివి ఇప్పుడు ఇది హాఫ్ అయిపోతుంది చూడండి. ఖచ్చితంగా దీంట్లో వేసుకొనివే ఎక్కువ ఉంటాయి. వేసుకొని ఇన్ ద సెన్స్ వేసుకుంటా కానీ అంత రీచ్ అవుట్ అవ్వను అనమాట వాటికి. ఇది వేసుకుంటా, ఇది బాగుంది డ్రెస్, కానీ ఐరన్ కూడా మామూలుగా పోయి ఇట్లా దానిలో పెట్టి పీకి నువ్వు నేనే పోయినాయి. ఐరన్ లేదంటే బాగా చేస్తారు, ఐరన్ బాగా చేస్తారు. నేనే మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు మంది. మిగతా కూడా కానీ చేద్దాం ఇంకా. నేను ఫుల్ టైం ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటా. అది యూట్యూబ్ అయినా సరే, ఫ్రీలాన్సింగ్ అయినా సరే, డిజైనింగ్ అయినా సరే, ఏదైనా ఈవెంట్స్కి డిజైన్ చేయాలన్నా నేను ఇల్లుస్ట్రేషన్స్ ప్రతి ఒక్కటి ఇంట్లో నుండే చేస్తూ ఉంటాను. కాబట్టి అట్ దిస్ పాయింట్ నాకు క్లియర్గా అర్థమైంది ఐ ఓన్లీ నీడ్ నైట్ వేర్, కుర్తీ సెట్, ఎథ్నిక్ వేర్ ఇవన్నీ చాలా తక్కువగా రేర్గా యూస్ చేస్తూ ఉంటా అని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు కంటిన్యూస్గా అనుకున్న అబ్బా మన దగ్గర ఇన్ని కుర్తీ సెట్స్ ఉన్నాయి కదా, ఇంత మంచి డ్రెస్సెస్ ఉన్నాయి కదా, వ్లాగ్స్ షూట్ చేసేటప్పుడు రోజుకొకటి వేసుకోవాలి, అబ్బా మంచిది వేసుకోవాలి, 30 days 30 అవుట్ఫిట్స్ వేసుకోవాలి అని చెప్పేసి. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎవ్రీ 5 daysకి ఒక అవుట్ఫిట్, అంటే నాకు కంఫర్ట్ ఉండే నైట్ డ్రెస్ కానీ, కంఫర్ట్ ఉండే టీషర్ట్ కానీ అదే రిపీట్ చేస్తూ ఉంటా. అలాంటప్పుడు ఇన్ని బట్టలు నా దగ్గర పెట్టుకుని ఏం లాభం, డొనేట్ చేస్తే సరిపోతుంది కదా, అట్లీస్ట్ కావాల్సిన వాళ్ళన్నా హెల్ప్ చేసిందని అవుతాను అని ఒక పాయింట్ వచ్చింది. సో మమ్మీ కూడా అదే అన్నారనమాట, ఎందుకు మన హౌస్ హెల్ప్ వాళ్ళందరూ ఉన్నారు కదా, 3-4 ఇచ్చేస్తే వాళ్ళ కిడ్స్ యూస్ చేసుకుంటారు. నాకు ఇంకొకటి ఏంటంటే మరీ డ్యామేజ్ అయిన పీసెస్, షేడ్ అవుట్ అయిన పీసెస్ ఇవ్వడం ఇష్టం ఉండదండి. కొంచెం మంచి కండిషన్లో ఉండేటివే ఇస్తాను, బికాస్ వాళ్ళు కూడా రీయూజ్ చేసుకోవాలి అనే పర్పస్తో. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ 2 racks ఒకటే సెట్ చేస్తే అయిపోతుంది కదా మమ్మీ? అయిపోతుంది. ఇవి మొత్తం నా జిమ్ వేరే, ఇక్కడ ఉండేటివి మొత్తం. ఇది నా ట్రాక్ ప్యాంట్స్, ఈ సెట్స్ అంతా ట్రాక్ ప్యాంట్స్, ఇవన్నీ జిమ్ టీషర్ట్స్. అండ్ ఏం మమ్మీ ఇవి అన్నీ జాగర్స్, అక్కడే పక్కన పెట్టేసాయి జాగర్స్ అండ్ కొన్ని కోఆర్డినేట్ సెట్స్. ఇవన్నీ నైట్ డ్రెస్సెస్. ఇవి ఒక్కటే ఇంకా అయిపోయినట్టు. ఆల్రెడీ ఒక బ్యాగ్ వెళ్ళిపోయింది, ఇంకొకటి అక్కడ ఉంది, అది ఊరికి పంపించడానికి కాబట్టి ఇంకొక బ్యాగ్ రెడీగా ఉంది. ఇవి అంతా కొంచెం డొనేషన్కి, ఆ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. జూలీకి ఆల్రెడీ బేబీ ఇంకా ఉండేటివా ముత్యాల మొలక, ఇంకా అక్కడ ఎక్కడో ఉన్నాయంట. ఇవన్నీ నావే ప్రస్తుతానికి. ఐ విల్ యూజ్ దిస్ ఆల్. మా మమ్మీ అదే అంటా ఉంది, నిన్న ఉన్నాయి కదా జిమ్ వేరు, మళ్ళీ ఎందుకు కొంటావునో అని. ఇక్కడెక్కడో చూసినాను ఇంకా కొన్ని, అంతేనా పెట్టేసినానా కొత్తవన్నీ? ఓకే గైస్, వీఆర్ డన్ విత్ సార్టింగ్ ఎవ్రీథింగ్. సో ముత్యాలమ్మ వాళ్ళు ఈరోజు మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. బై ద వే దిస్ ఇస్ నెక్స్ట్ డే, అదే డేనే కాదు, నేను 2 రోజులు షూట్ చేశాను ఇది. అండ్ అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ పైన కబోర్డ్లో పెట్టేశారనమాట నిరంజన్, ఎందుకంటే నా రూమ్లో కొంచెం స్పేస్ ఉండాలని చెప్పేసి. ఇప్పటికే చాలా ఉంది, అటు సైడ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఆ బాక్సెస్లో, అవి కూడా ఇచ్చేసేది ఉంది. సో అవి ఒకటే కంప్లీట్ అయిపోతే ఇంక అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడే ఎందుకు చేశాను అంటే నేను కూడా నా వార్డ్రోబ్ని కొంచెం రిఫ్రెష్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, కొంచెం పనులు ఉంటాయి అండ్ బయటికి వెళ్ళడం ఉంటుంది అండ్ కొన్ని ఫెస్టివల్స్, స్పెషల్ ఒకేషన్స్ అవి ఇవి ఉంటాయి. కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ రిఫ్రెష్ మై వార్డ్రోబ్ అండ్ కొన్ని ఎథ్నిక్ వేర్ కూడా మంచివి తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ జిమ్ వేర్ కానీ అది ఏదైనా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వ్లాగ్స్లోనే అక్కడక్కడ కొన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ వాంట్ టు సీ దట్ ఆర్ నాట్, ఎందుకంటే తీసుకుంటూ ఉంటాను ఇప్పటి నుండి, కొంచెం ఉంటుంది. బికాజ్ నేను అట్లీస్ట్ ఒక 20-30% అయితే నేను డొనేట్ చేసేసాను ఈసారి. అండ్ ఖచ్చితంగా వేసుకుంటాను అనుకున్నవి మాత్రమే పెట్టుకున్నాను. అండ్ ఇంకొక 20% ఏం చేశానంటే ఎథ్నిక్ వేర్ ఉంటాయి కదా, అవి ఎలాగో ఇప్పుడు వాడట్లేదు నేను, అవి నేను లగేజ్ బ్యాగ్లో పెట్టేసి సూట్ కేసులో ప్యాక్ చేసేసాను అనమాట, తర్వాత ఎప్పుడైనా వాడతానేమో అన్నట్టు. సో అప్పుడు అవి వాడలేదు అనుకోండి, అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ రాకపోతే అప్పుడు అవి కూడా డొనేట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీలో ఇప్పుడు అడగచ్చు, మాకు సెండ్ చేయండి, మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అని చెప్పేసి. ప్రస్తుతానికైతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తే చాలు అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు నేను చెప్పాను కదా, అది నేను ఫ్యూచర్లో బట్టలు కొన్ని వాడాలని అలాగే పెట్టుకున్నాయి. నాకు అప్పుడు కూడా యూజ్ చేయాలి అనిపించకపోతే డెఫినెట్లీ, అంటే అందరికీ నేను డొనేట్ చేయలేను కానీ
మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎమ్స్ పెడుతూ ఉంటారు కదా! ఇప్పుడే పెట్టకండి. బికాజ్ ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్‌లో ఏం లేవు. ఇప్పుడు పెట్టినా ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి నాకు గూడా కొంచెం గిల్ట్ ఉంటుంది. సో, నేను మీకు ముందే చెప్తాను ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. సో దట్ దాన్ని బట్టి ఎవరైనా ఒకరిద్దరికి ఇవ్వగలుగుతాను అంతే నేను. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్ అండ్ నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.